హిందూ సమాజమైన అనేక మతాలు ఉన్నటువంటి ప్రాంతం ఒక దేశం మన. అనేక మతాలు, అనేక వర్గాలు, అనేక కులాలు ఇన్ని కలిగినటువంటి భారతదేశం ప్రపంచంలో ఇంకొక దేశంలో ఎక్కడ ఉండదు. ఇది ఒక్క మన దేశంలో. అన్ని మతాలను గౌరవిస్తాం. ఏ మత ప్రవక్తల దగ్గరికి వెళ్ళినా, మత పెద్దల దగ్గరికి వెళ్ళినా, ఆలయాలకు వెళ్ళినా, చర్చిలకు వెళ్ళినా, మసీదులకు వెళ్ళినా, దర్గాలకు వెళ్ళినా వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం మనం పూజా కార్యక్రమాలు చేసుకొని ఆశీస్సులు తీసుకుంటాం. నెల్లూరులో అయితే బాలాసాహెబ్ దర్గాకి వెళ్ళినా, లేదా ఇక్కడ ఉన్నటువంటి బిషప్ గారి చర్చికి వెళ్ళినా, తల్పగిరి రంగనాథ స్వామి ఆలయానికి వచ్చిన ఒకే రకంగా అందరం ఒక్కటే అన్న భావంలో మన దేశంలో ప్రతి ఒక్కరూ మన రాజ్యాంగంకి లోపడి, దైవభక్తికి లోపడి మనం పనిచేస్తున్నాం. మన సాంప్రదాయం అది. కానీ సాంప్రదాయాలు లేనటువంటి వ్యక్తులు, విధానాలకు స్వస్తి పలకాలనేటువంటి వ్యక్తులు, అన్ని మతాలను గౌరవించాలనేటువంటి సభ్యత సంస్కారం లేనటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమానికి పూనుకుంటే ఆయన కింద ఉన్న వాళ్ళు కూడా అదే పరిస్థితుల్లోకి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలి అంటే ఇతర మతస్థులు ఎవరు వచ్చినా అక్కడ వెంకటేశ్వర స్వామి మీద మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని సంతకం చేయాలి పుస్తకంలో. ఇది మన సంప్రదాయం, మన యొక్క విధానం, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆచార వ్యవహారం. కానీ ఈయన ముఖ్యమంత్రిగా నేను సంతకం పెట్టను అంటే ఆయనతో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్లు కూడా దానికి మద్దతు ఇచ్చి సంతకం లేకుండా పుస్తకం పక్కన పారేసి సంతకాలు లేకుండా పోయి దేవదేవుణ్ణి దర్శనం చేసుకున్నారు. మంచిదే. ఏమైంది ఫలితం? ఏమైంది? ఇవాళ 175 స్థానాల్లో 11 స్థానాలకి పడిపోయినటువంటి నీ రాజకీయ కార్యక్రమం, నీ అహంకారం, నీ దుర్మార్గపు కుట్రపూరితమైన ఆలోచనకి ఆ దేవదేవుడు శిక్ష వేశాడా లేదా ఆలోచన. కాబట్టి అన్ని మతాలని గౌరవించే ప్రభుత్వాలు మన రాజ్యాన్ని, మన సంప్రదాయాలు, భారతదేశంలో హిందూ మత ఆగమ శాస్త్రాలకి, సనాతన ధర్మాలకి కట్టుబడ్డటువంటి ప్రభుత్వాలు, అన్ని మతాలని గౌరవించే ప్రభుత్వాల్లో మేము కూడా సమాజంలో ఒకళ్ళుగా ఇవాళ రాజకీయ పార్టీల్లో మనుగడ సాగిస్తున్నాం. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీను, కూటమి నాయకత్వాన్ని ఈ యొక్క తప్పుడు సమాచారాన్ని సమాజానికి ఇచ్చి మేము భుజాలు తవ్వుకుంటామంటే మీకు ఆ భుజాలు మిగలకుండా పోతాయే తప్ప కూటమి నాయకత్వాన్ని విసుమంతా కూడా కదల్చలేరు మీరు అని చెప్పి చెప్పక తప్పదు. ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఇవాళ పరిపాలన సాగిస్తున్నటువంటి, సుపరిపాలన అందిస్తున్నటువంటి కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహచర్యంతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. మరింత సేవలు సమాజానికి అందిస్తుంది. కాబట్టి మీ కుట్రలు కుతంత్రాలు ఎప్పటికప్పుడు బయట పెట్టడమే లక్ష్యంగా మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.